హలో ఫ్రెండ్స్, ఇయర్ ఈస్ అవర్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ది జననాయకుడు. సో తమిళ్లో జననాయకన్ లాగా రిలీజ్ అయింది. సో రివ్యూలోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అనేది షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మెయిన్ గా రివ్యూలోకి వెళ్లే ముందు జననాయకుడు ఎలా ఉందంటే, ఫస్ట్ మీ అందరికి వచ్చే డౌట్, ఇది భగవంత్ కేసరేనా కాదా అని. సో ఈ సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే భగవంత్ కేసరి కాదని. భగవంత్ కేసరి అయితే రీమేక్ కాదు. సో 2 సీన్స్ అయితే వాడారనమాట ఈ సినిమాలో. అండ్ మెయిన్ గా ఫస్ట్ సీన్ వచ్చేసి ఏదైతే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సీన్ ఉంటుంది కదా, అదొకటి. అండ్ అలాగే సెకండ్ సీన్ వచ్చేసి బాలయ్య బాబు అండ్ కాజల్ తో కొన్ని సీన్స్ ఉంటాయి కదా, ఆ సీన్ అయితే వాడారనమాట. ఈ రెండే వాడారు. అండ్ ఇంకో సీన్ ఏదో ఉంటది, మేబీ నాకు తెలిసి ఆర్మీ ట్రైన్ ఉంటుంది కదా, అదైతే ఉందన్నమాట సినిమాలో. ఈ 3 సీన్స్ అయితే వాడారు. ఒకసారి ఆర్మీ అంటాడు, ఇంకోసారి విలన్ అంటాడు, అలాగే ఇంకోసారి జనాలు అంటాడు, అలాగే మళ్ళీ ఓట్లు అంటాడు, ఎలక్షన్లు అంటాడు. ఇవన్నీ పోను మళ్ళీ మమితా బైజుతో ఆర్మీ ట్రైనింగ్ అంటాడు. అసలు ఇవన్నీ కవర్ చేయడానికి 3 గంటలు అయితే వర్త్ సినిమా అంటే వర్త్ కాదనిపించింది నాకైతే. అండ్ నువ్వు పెట్టిన టికెట్ ప్రైస్ కి అయితే నీకు ఫస్ట్ హాఫ్ ఓన్లీ వర్త్ అనిపిస్తుంది, అంతే. పెద్దగా ఏం లేదు సినిమాలో. అండ్ సెకండ్ హాఫ్ లో లిటరలీ ఒక ఫైట్ ఉంటుంది. అలా ఆ ఫైట్ పెట్టమని ఎవరు చెప్పారా కానీ వాము, వాళ్ళకి దండం పెట్టదు. ఆ ఫైట్ అయితే నాకు అసలు నచ్చలేదు. రోబో ఫైట్ ఏదైతే ఉంటుందో విలన్ తో, అది చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ తో ఉందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, విలన్ ఇంట్రడక్షన్ అయితే చాలా బాగుంటుంది. ఆఫ్రికన్ అడవుల్లో అయితే ఎడార్లో అయితే ఉంటుంది అనమాట విలన్ ది ఇంట్రడక్షన్. అలాగే మన తలపతి విజయ్ కూడా చాలా బాగుంటుంది. జైల్లోనే స్టార్ట్ అవుతుంది అనమాట ఇంట్రడక్షన్, సేమ్ భగవంత్ కేసరి లాగానే. ఇంకో థింగ్ ఏంటంటే, ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ 500 కోట్లు. కానీ నాకు 500 కోట్లు పెట్టి ఇంత ఆర్టిఫిషియల్ గా ఏ వీడియోస్ యూజ్ చేస్తారు, అలాగే కొన్ని సీన్స్ అయితే ఏ అయితే ఉన్నాయి సెకండ్ హాఫ్ లో, లిటరల్లీ చెప్తున్నా కదా. అండ్ మెయిన్ గా ఇంకో థింగ్ ఏంటంటే, అండ్ కొన్ని సీన్స్ అయితే లిటరల్లీ సెట్స్ లో తీసినవి ఉంటే క్లియర్ అని అర్థమైంది ఆర్టిఫిషియల్ సెట్స్ తో తీసినవని. నేను పెట్టిన ఈ 250 రూపీస్ కి నాకు నచ్చింది సినిమాలో మాత్రం కొన్ని కొన్ని ఎలివేషన్ సీన్స్ బాగా నచ్చాయి. అండ్ ఒక్కో ఎలివేషన్ సీన్ పడుతుంది, లిటరలీ చాలా బాగుంటుంది అనమాట. అండ్ మెయిన్ గా ఇంకో థింగ్ ఏంటంటే, నీకు సినిమా స్టార్టింగ్ లోనే టైటిల్ కార్డ్ అనేది గౌరవనీయులైన తలపతి విజయ్ గారికి సీఎం జోసెఫ్ అనే విజయ్ పడుతుంది టైటిల్ కార్డ్. అదైతే లిటరలీ చెప్తున్నా, వేరే లెవెల్ ఆర్ ఆఫ్ ఫార్మింగ్ అయితే చేస్తాడు. చాలా బాగుంటుంది ఆ టైటిల్ కార్డ్ అనేది. అండ్ లాస్ట్ లో ఎండ్ క్రెడిట్స్ వచ్చేసరికి విజయ్ ఫస్ట్ మూవీ నుంచి ఈ జననాయకుడు సినిమా వరకు ప్రతి ఒక్క ఇమేజ్ అయితే మనకి స్క్రీన్ ఎండ్ టైటిల్ కార్డ్స్ అయితే పడుతుంది అనమాట. అదొకటి బాగా నాకు ఏడుపు వచ్చింది. అండ్ ఫైనల్ గా ఈ సినిమా చూడొచ్చా లేదా బ్రో అంటే, తలపతి ఫన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చూడొచ్చు. అలాగే లేదు నేను భగవంత్ కేసరి చూడలే, ఈ సినిమా చూడాలనుకుంటున్నా అంటే తప్పక చూడండి, చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇలాంటి రివ్యూస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.